Hi friends, welcome to Nifty analysis for 17th September 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఛానల్ డ్రా చేసుకున్నామో ఛానల్ బ్రేక్ అయితే హై లెవెల్ వెళ్తుందని మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదేవిధంగా మార్నింగ్ ఓపెన్ ఛానల్ అనేది బ్రేక్అవుట్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మనము 200 పాయింట్స్ నియర్లీ 200 పాయింట్స్ ర్యాలీ చూడడం జరిగింది. దట్టు ఎక్స్పైరీ రోజు 200 పాయింట్స్ ర్యాలీ. ఆప్షన్ ప్రీమియంలో మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా చూడడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తే మనము 25,250 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా 25,300 లెవెల్ మనకు 250 నుంచి 300 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సపోర్ట్ చూస్తే మనము ఏదైతే 25,200 ఉందో 200 ఒక సపోర్ట్ అవుతుంది. బాటమ్ సైడ్ వచ్చేసి 25,150 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఈ బేసిస్లో మనము ఈ మెయిన్ ఏదైతే 25,250 అండ్ 300 అనేది మేజర్ రెసిస్టెన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. వన్స్ ఈ రేంజ్ క్రాస్ అయితే హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే ఫామ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 25,250 నుంచి 300 అనేది సపోర్ట్ వచ్చేసి 25,200 రేంజ్ అవుతుంది. ఈ బేసిస్లో మనము ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో 54,800 లెవెల్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఈరోజు సపోర్ట్ అనేది ఆ రేంజ్లో తీసుకొని ఆల్మోస్ట్ 55,180 రేంజ్ లెవెల్ అనేది టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే సపోర్ట్ వచ్చేసి 55,000 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ ఒకసారి చూస్తే 55,200 నుంచి అదేవిధంగా 55,350 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 55,000 ఆర్ 54,850. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 55,000 అవుతుంది. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 55,850 రేంజ్ అనేది సెకండ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే మనము 55,200 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 55,350 రేంజ్ అనేది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్లో మనము ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ తీసుకొని ఆ ట్రేడ్ చేస్తే మనకు బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.